తలపై పట్టుకుచ్చులాంటి జుట్టు ఇవాళ పలచబడిపోతుంది. నిస్సారమైన ఆహారం, నిత్యం అంతులేని ఒత్తిళ్లు, ఆందోళనలు నేడు సిరుల కుదుళ్లను పెకిలిస్తున్నాయి. 25 వయసుకే ఇవాళ మనలో చాలా మందికి జుట్టు రాలడం మొదలైపోతుంది. 3-10 వయసు నిండకుండానే కొంతమందికి బట్టతల ఛాయలు కనిపిస్తున్నాయి. అసలు జుట్టు ఎందుకు రాలిపోతుంది? జుట్టు రాలడాన్ని అరికట్టలేమా? జుట్టు సంరక్షణ కోసం ఏం చెయ్యాలి? జీవనశైలి, అలవాట్లు, ఆహారం, సబ్బులు, షాంపులు ఇత్యాది విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? బట్టతల మొదలైపోతే మన ముందున్న పరిష్కార మార్గాలేంటి? హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్తో ఫలితం ఉంటుందా? ఆసక్తికరమైన ఈ వివరాల గురించి డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. హెయిర్ ఫాల్ అని ఎప్పుడు చెప్తారు? హెయిర్ ఫాల్ రోజుకి ఒక మనిషికి లెస్ దెన్ 100 అంటే 0 నుంచి 100 వరకు ఎంట్రుకలు ఊడిపోతూ ఉంటాయి. అది నార్మల్ ఫాలే. అంటే తలస్నానం చేసేటప్పుడు, తల దువ్వేటప్పుడు, ఆయిల్ పెట్టుకునేటప్పుడు పోయే హెయిర్ అన్నమాట. అట్లాంటి హెయిర్ ఫాల్ మనకి నార్మల్ అని చెప్తాం. దానికి ట్రీట్మెంట్ కానీ ఎటువంటి చిట్కాలు కానీ దాని గురించి వరి అవ్వాల్సిన అవసరమే లేదు. సరే, ఇప్పుడేమైనా ప్రాబ్లం వచ్చింది అంటే ఫీవర్ వచ్చిందనుకోండి, కోవిడ్ వచ్చిందనుకోండి, ప్రెగ్నెన్సీ అయిపోయిందనుకోండి, ఏదైనా హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చిందనుకోండి, అట్లాంటి హెయిర్ ఫాల్ 100-90 మందికి మళ్ళీ తిరిగి వచ్చేస్తుంటాయి. 10 మంది, ఇంకో 10 మంది యావరేజ్గా వాళ్ళకి వేరే హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నా, ఇంటర్నల్గా వీక్ ఉన్నా, వేరే సంబంధించిన మెడిసిన్స్ వాడుతున్నా ఆ హెయిర్ ఫాల్ కంటిన్యూ అయిపోతే వాళ్ళకి బట్టతల రావటం లేదంటే థిన్నింగ్ రావడం స్టార్ట్ అవుతుంటుంది. ఆ 10% మంది డాక్టర్ని కన్సల్ట్ అవసరం ఉంటుంది. చిన్నపిల్లల్లో జుట్టు రాలిపోవటానికి కారణాలేంటి? చిన్నపిల్లల నుంచి కూడా హెయిర్ ఫాల్ చూస్తూ ఉంటాం. సో వాళ్ళకు కూడా ఏదైనా స్ట్రెస్ ఉంటే, అంటే వాళ్ళకి లైఫ్లో స్ట్రెస్ అంటే ఏముంటుంది? ఏదో చిన్న ఫీవరు, జలుబు వచ్చినా హెయిర్కి స్ట్రెస్ అనే అర్థం. అట్లాంటి పిల్లల్లో హెయిర్ ఫాల్ ఉంటే సింపుల్ మనం తీసుకునే డైట్లో అన్ని ఫ్రూట్స్ వెజిటబుల్తో పాటు ఒకవేళ ఎగ్ అలవాటు ఉంటే ఎగ్ ఇన్వాల్వ్ చేసుకొని ఫస్ట్ చేయకూడదు ఏంటంటే తలస్నానం బోర్ వాటర్ తోటి, అంటే మనం డ్రింక్ చేసే వాటర్తో తలస్నానం చేసుకోగలిగితే చాలా మంచిది. చాలామంది అడుగుతుంటారు ఆరో వాటర్ పెట్టుకోవచ్చా, సాఫ్ట్నర్ పెట్టుకోవచ్చా అని అడుగుతుంటారు. వీలుంటే మంజీరా వాటర్ అంటే గవర్నమెంట్ సప్లై వాటర్ బెస్ట్ వాటర్ అని చెప్పొచ్చు తలస్నానానికి. ఆ వాటర్ యూస్ చేసుకుంటూ నురుగు తక్కువ వచ్చే షాంపూస్ వాడుకుంటే చిన్నపిల్లల్లో విటమిన్స్ ఏమైనా లోపం ఉంటే అది కరెక్ట్ చేసుకోగలిగితే హెయిర్ ఫాల్ కంట్రోల్ అవ్వడం స్టార్ట్ అయిపోతాయి. 16 నుంచి 26 ఏజ్ ఉన్న టీనేజర్స్లో, మిడిల్ ఏజెస్లో, అడాల్సెన్స్లో హెయిర్ ఫాల్ స్టార్ట్ అవుతుంటుంది. అది హెయిర్ ఫాల్ స్టార్ట్ అయ్యి హెయిర్ థిన్నింగ్ అంటే కనపడుతూ పోయే హెయిర్ చాలామందికి తిరిగి వస్తుంటుంది. కనపడకుండా పోయే హెయిర్ అంటే బట్టతల, అది మెల్లగా స్టార్ట్ అయిపోతుంది. 16 నుంచి 26 ఏళ్ళ లోపల వచ్చే బట్టతల మనం కొంచెం జాగ్రత్తగా తీసుకోగలిగితే మనం ఎక్కువ బట్టతల కాకుండా చూసుకోవచ్చు. తండ్రికి తాతకు బట్టతల ఉంటే పిల్లలకు బట్టతల వస్తుందా? ఈ హెయిర్ జీన్ అనేది ఎక్కడి నుంచి ఎవరి నుంచి సంక్రమిస్తుందో మనకి అసలు అవగాహనే ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ మీ మదర్ జీన్ వచ్చింది, లేదంటే మీ తాతగారి జీన్ వచ్చింది, మీ మేనమామ గారి జీన్ వచ్చింది హెయిర్ కంటే దాని జీన్ ప్రకారం బట్టతల అవుతుందో లేదో మనం గెస్ కూడా చేయలేము. సో హెయిర్ థిన్ అవుతుందని అనిపిస్తూనే మనం టైంపాస్ చేయకూడదు. ఆ రోజ్మెరీ హెయిర్ ఆయిల్ అనో, రోలర్ అనో, కెమికల్స్ అనో, ఇన్స్టా ఓపెన్ చేస్తే, ఫేస్బుక్ ఓపెన్ చేస్తే అన్నీ అవే యాడ్స్. అవంతా ఎవ్వరు మీకు రెస్పాన్సిబిలిటీ తీసుకోరు. బట్టతల రావటం స్టార్ట్ అయింది అంటే నుదురు కనబడటం కానీ లేదంటే హెయిర్ థిన్ అవ్వడం స్టార్ట్ అవుతుంటే కంపల్సరీ డాక్టర్ దగ్గర ఉన్న డర్మటాలజిస్ట్ కన్సల్ట్ అవ్వాలి. జుట్టు రాలటాన్ని అరికెట్టేది ఎలా? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఎంత చిన్న హెయిర్ ఉంటే అంత మెయింటెనెన్స్ ఈజీ ఉంటుంది, అంత హెయిర్ ఫాల్ కూడా కొంచెం తక్కువ ఉంటుంది. అలానే కోకోనట్ ఆయిల్ వాడాలన్నా, ఆల్మండ్ వాడాలన్నా చాలా నామోషిగా ఫీల్ అవుతుంటారు. కానీ హెయిర్ ఆయిల్ అనేది హెయిర్కి సంబంధించిన కండిషనర్, అంటే హెయిర్ రఫ్ కాకుండా డ్యామేజ్ కాకుండా ఉంటుంది. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో మనం హెయిర్ ఆయిల్ పెట్టుకొని బయట తిరిగిన పొల్యూషన్కి, ఇంకా ఈ ఎయిర్ పొల్యూషన్, ఈ వాటర్ పొల్యూషన్తో ఏమవుతుందంటే ఇంకా డాండ్రఫ్ ఎక్కువైపోయి దురదలు రావడం స్టార్ట్ అవుతుంటుంది. కొంతమంది అడుగుతుంటారు, మా అమ్మమ్మలు, తాతగారు వాళ్ళందరూ, నానమ్మలు వాళ్ళందరూ హెయిర్ ఆయిల్ పెట్టుకొనే వాళ్ళు మెయింటైన్ చేసుకున్నారు అంటారు. వాళ్ళ లైఫ్ స్టైల్ వేరు, వాళ్ళ ఫుడ్ వేరు, వాళ్ళ జీవన విధానం వేరు, మనం ఉన్నప్పుడు వేరు. ఇప్పుడు తలస్నానం చేసిన తర్వాత హెయిర్ ఆయిల్ పెట్టుకోకపోవటం వల్ల డాండ్రఫ్ పెరగకుండా చూసుకోవచ్చు. అంతే తప్ప రోజ్మెల్లీ హెయిర్ ఆయిల్ అనో, ఆల్మండ్ హెయిర్ ఆయిల్ అనో, లేదా కోకోనట్ హెయిర్ ఆయిల్ అనో హెయిర్ ఫాల్ అవ్వదు, హెయిర్ గ్రోత్ అవ్వదు. అది హెయిర్ రఫ్ కాకుండా చూసుకుంటే ఒక కండిషనర్ మాత్రమే.
గుండు కొట్టించుకోవటం, క్యాప్ పెట్టుకోవటం, హెల్మెట్ ధరించటం వల్ల జుట్టు రాలటం తగ్గుతుందా? గుండు చేయించుకోవాలని అడుగుతుంటారు. గుండు చేయించుకుంటే లోపల ఎంట్రుకలు మిగిలిపోతాయి కదా, నేను సేఫ్ కదా అనుకుంటుంటారు. కానీ అది చాలా రాంగ్ పద్ధతి. గుండు చేయించుకోవడం వల్ల కంప్లీట్గా బ్లేడ్ పెట్టి షేవ్ చేసుకోవడం వల్ల హెయిర్ ప్రొటెక్ట్ చేసుకోవాలన్న భావంతో, ఏదైనా మొక్కుంటే కాదు కానీ హెయిర్ ప్రొటెక్ట్ చేసుకునే భావంతో ప్రతి నెల, ప్రతి 2 వారాలు 3 వారాలకు ఒకసారి హెయిర్ గ్రోత్ అవుతూనే బ్లేడ్ పెట్టి షేవ్ చేస్తుంటారు. దానివల్ల ఏమవుతుందంటే ముందు భాగం మనకు తెలియకుండానే హెయిర్ తిన్నైపోవడం స్టార్ట్ అయ్యి వెనకాల భాగం తిక్కోవడం స్టార్ట్ అవుతుంటుంది. అంటే మనం హెయిర్ ప్రొటెక్ట్ చేసుకునే బదులు హెయిర్ థిన్ చేసుకున్నట్టు అర్థం. ఇంకొకటి, కంటిన్యూస్గా క్యాప్ పెట్టుకుంటుంటారు హెయిర్ ప్రొటెక్షన్ కోసం, లేదంటే హెల్మెట్ పెట్టుకుంటుంటారు కంటిన్యూస్గా. హెల్మెట్ అంటే ప్రొటెక్షన్, కానీ అప్పుడప్పుడు మధ్యలో ట్రాఫిక్లో ఉన్నప్పుడు వీలున్నప్పుడు హెల్మెట్ తీసేస్తూ ఉంటే హెయిర్కి కొంచెం హైడ్రేషను, కొంచెం ఆక్సిజన్ అంది హెల్తీగా ఉంటాయి. క్యాప్ పెట్టుకోవడం అనేది, హెయిర్ ప్రొటెక్షన్ అనేది చాలా తప్పుడు ఆలోచన. హెయిర్ పెట్టుకోవడం వల్ల ఇంకా ప్రెషర్ ఎక్కువైపోయి ఆ హెయిర్ గ్రోత్ అవ్వడానికి కూడా ఇబ్బంది పడుతుంటారు. జుట్టు రాలుతూ పలచబడుతున్నప్పుడు ఏం చేయాలి? బట్టతలను నివారించుకోవటం ఎలా? 16 to 26లో బట్టతల స్టార్ట్ అయిపోయింది. దగ్గరుండి డర్మటాలజిస్ట్ కన్సల్ట్ అవుతే మొత్తం 6 గ్రేడ్లు ఉంటాయి. 6 గ్రేడ్ ప్రకారం స్ప్రేస్ ఉంటాయి, ట్యాబ్లెట్స్ ఉంటాయి, తర్వాత ఇంజెక్షన్స్ అంటే ఉంటే పిఆర్పీలు ఉంటాయి, ఏం లేకపోతే ట్రాన్స్ప్లాంటేషన్స్ ఉంటాయి. టైంపాస్ చేయకుండా హెయిర్ థిన్ అవుతుంది అనుకుంటే దగ్గరుండి డర్మటాలజిస్ట్ కన్సల్ట్ అయిపోతే వాళ్ళు ఏదైనా FDA అప్రూవ్డ్ అంటే ఎక్స్పెరిమెంట్ చేయకుండా ఒక డాక్టర్ మీకు మందులు ఇస్తారు. సో మెడిసిన్స్ వాడేమో సర్టన్ ఏజ్ తర్వాత ఈ స్ప్రేస్ ఉంటాయి. సో మినాక్సిల్ స్టార్ట్ చేస్తే మీరు ఎన్ని ఏళ్ళు హెయిర్ కావాలనుకుంటే అన్ని ఏళ్ళు అది మినాక్సిల్ వాడుకోవచ్చు. సో మినాక్సిల్ స్టార్ట్ చేసాము, ఎలా వాడాలంటారు? రోజు వాడాలి. అది అంటే మనం హెల్తీగా ఉండాలంటే రోజు తినాల్సిందే కదా. అలానే మినాక్సిల్ హెయిర్ హెల్తీగా ఉండాలంటే రోజు వాడుకుంటూనే ఉంటే హెయిర్ ఒక పద్ధతి ప్రకారంగా తిక్కోవడం స్టార్ట్ అవుతాయి. అలా వాడుకుంటూ ఉంటే కొన్ని సంవత్సరాల తర్వాత రిజల్ట్స్ వస్తాయి. ఈరోజు వాడా, వచ్చే నెలలో నాకు రిజల్ట్స్ లేవు, మానేస్తా అంటే అసలు స్టార్ట్ చేయకండి. మీరు వాడదలుచుకుంటే కొన్ని ఏళ్ళు అలవాటు పడాలి. అది తర్వాత అది పెద్ద కాస్ట్లీ మెడిసిన్ కూడా కాదు, ఈజీగా దొరుకుతాయి, ఏ మెడికల్ అని దొరికిపోతాయి అవి. సో అవి రెగ్యులర్గా యూస్ చేసుకోవడం వల్ల మన బాధ్యత మనం చేసినట్టే. సర్టన్ ఏజ్ తర్వాత ఫినాస్టైడ్ మెడిసిన్స్ ఉంటాయి. ఈ ఫినాస్టైడ్ కూడా డాక్టర్ ఒపీనియన్తో తీసుకొని సర్టన్ ఏజ్ వరకు యూస్ చేసుకుంటా ప్రికాషన్స్ వాడుకోగలిగితే వన్ ఆఫ్ ది బెస్ట్ డ్రగ్ అని చెప్పొచ్చు. సో మీరు డాక్టర్ని కన్సల్ట్ అయ్యి ఏమైనా ఇబ్బంది ఉంటే ఆ డాక్టర్ని రిటర్న్ కన్సల్ట్ చేసుకోగలిగితే సైడ్ ఎఫెక్ట్స్ వస్తే డాక్టర్ ట్రీట్ చేయగలుగుతారు. అన్ని సీజన్కి సంబంధించిన ఫ్రూట్స్, వెజిటేబుల్స్, యూనివర్సల్ విటమిన్ ఎగ్ అంటాం. ఎగ్ తినని వాళ్ళకేమో ఫ్రూట్స్, వెజిటేబుల్స్, డ్రై ఫ్రూట్స్, అన్ని స్ప్రౌట్స్, అంటే సీజన్లోకి వచ్చే ఫ్రూట్స్, వెజిటేబుల్స్ అన్నీ హెయిర్కి అవసరమే. డ్రింకింగ్ వాటర్తో వాష్ చేసుకుంటూ నైట్ హెవీగా ఫుడ్ తినకపోవడం రెగ్యులర్గా, ఫ్రెండ్స్ స్మోక్ చేస్తున్నా, మీరు స్మోక్ చేస్తున్నా కానీ త్వరగా ఏజ్ అయిపోతాం. సో హెయిర్ ఫాల్కి ఒక థిన్నింగ్కి ఒక రీజన్, ఒక ఎనిమి స్మోకింగ్ అనే చెప్పొచ్చు. రెగ్యులర్గా 6 to 8 hours ఆఫ్ రెగ్యులర్ నైట్ స్లీప్, హెల్దీ లైఫ్ స్టైల్ ఉంటే మనకి హెయిర్ కావాలంటే ఇవి తప్పవు. ఇవి డాక్టర్ చెప్పినట్టు ప్రోడక్ట్స్ వాడుకుంటూ లైఫ్ స్టైల్ ఫాలో అవుతే మన బాధ్యత మనం చేసినట్టే. పిఆర్పి వింటుంటాం. పిఆర్పి అంటే ఒక మ్యాజిక్ ప్రొసీజర్ కాదు. అది మనం బ్లడ్లో ఉన్న ప్లేట్లెట్ తీసి ఒక పద్ధతి ప్రకారం రూట్స్లోకి ఇస్తాం. అంటే ఫర్టిలైజర్స్ సీడ్కి ఇచ్చినట్టే. హెయిర్ తిక్కోవడానికి ఒక వన్ ఆఫ్ ద ఆప్షన్ అని చెప్పొచ్చు. ప్రోడక్ట్స్ తోటి, పిఆర్పి తోటి బట్టతల రావడం స్లో చేయొచ్చు, లేదంటే డిలే కూడా చేయొచ్చు, లేదంటే కొందరికి నివారించవచ్చు కూడా, అవాయిడ్ కూడా చేయొచ్చు. హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ ఎలా ఉంటుంది? బట్టతలపై జుట్టు తిరిగి వస్తుందా? బట్టతల వచ్చింది, ట్రాన్స్ప్లాంటేషన్కి వెళ్ళొచ్చు. ట్రాన్స్ప్లాంటేషన్ రిజల్ట్స్ రావాలంటే 1 year పడుతుంది. అంటే చేయించుకుని వచ్చే నెలలో 3 నెలలతో రిజల్ట్స్ రావు. అవి గ్రో అవడానికి కొంచెం టైం పడుతుంది. ఒక ప్రాపర్గా డాక్టర్ కింద చేయించుకోవడం వల్ల మళ్ళీ టర్కీకి వెళ్ళి చేయించుకోవాలా, యూఎస్కి వెళ్ళి చేయించుకోవాలని ఆలోచిస్తుంటారు. అది ట్రాన్స్ప్లాంటేషన్ అనేది 1 గంట 2 గంటలు కాదు, 8 నుంచి 16 గంటలు పడుతుంది. 8 నుంచి 16 గంటలు పట్టే ప్రొసీజర్ అది. సో ఫర్ ఎగ్జాంపుల్ ట్రాన్స్ప్లాంటేషన్ అయిపోయింది, అంతా బాగుంది, అందరం బాగానే ఉంటాం. ఏమైనా ప్రాబ్లం వస్తే మళ్ళీ వేరే కంట్రీకో టర్కీకి వెళ్ళి చేయించుకోలేం కదా, అడగలేం కదా వాళ్ళని. సో ట్రాన్స్ప్లాంటేషన్ చేయదలుచుకుంటే మీకు అందుబాటులో ఉన్న డాక్టర్, మంచి డాక్టర్ చూసుకొని చేయించుకోవడం వల్ల ట్రాన్స్ప్లాంటేషన్ తర్వాత ఏమైనా కాంప్లికేషన్స్ వస్తే ఆ డాక్టర్ మీకు హెల్ప్ చేయగలుగుతారు. ఈ కాంప్లికేషన్స్ ఫోన్లో ఎవరు గైడ్ చేయలేరు మీకు. ఈ ట్రాన్స్ప్లాంటేషన్ అయిపోయిన తర్వాత మందులు వాడాలని అడుగుతుంటారు. ట్రాన్స్ప్లాంటేషన్ కోసం చేయించుకున్న హెయిర్ పోదు, కానీ నార్మల్ హెయిర్ మళ్ళీ పోకుండా ఆ మినాక్సిల్స్ టైం ఉన్నప్పుడు పిఆర్పి వాడుకొని చెక్ చేసుకోవాల్సిందే, లేని చోట ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకోవాల్సిందే. జుట్టు పలచపడడానికి, వెంట్రుకలు రాలిపోవడానికి పోషకాల లేమితో పాటు హార్మోన్ల చిక్కులు, ఇతరత్ర జబ్బులు, ఒత్తిడి, ఆందోళన వంటి మానసిక చికాకులు ఇవన్నీ కారణాలే. వీటిని చక్కదిద్దుకుంటే జుట్టు రాలడాన్ని మనం చాలా వరకు నివారించుకోవచ్చు. ఇక ఇప్పటికే బట్టతల మొదలైపోయినా, బట్టతల ఛాయలు కనిపిస్తున్నా హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకోవడం అన్ని విధాలా మేలు.